my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 12 రివ్యూ అనమాట. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్లీ మనం చూస్తూనే ఉన్నాం, గేమ్స్ జరుగుతున్నాయి అండ్ టాస్క్కి సంబంధించి ఇంత అమౌంట్ అన్నది బిగ్ బాస్ పెడుతూ ఉన్నారు. మనం ప్రోమో అనాలిసిస్లో కూడా మాట్లాడుకున్నాము. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముగ్గురు వర్స్ట్ ప్లేయర్స్ గురించి చెప్పుకుందాం ఫస్ట్. సో వర్స్ట్ ప్లేయర్స్ వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు పృథ్వీ. ఆడు ఇంకొకడు ఆడినవాడు. ఆడి గేమ్ స్ట్రాటజీలు అన్నీ చెత్తే. ఇప్పుడు దాకా ఆడు ఏం ఆడాడో అన్నీ చెత్తే. నెక్స్ట్ ప్లేయర్ నెంబర్ 2 ద మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ కన్నింగ్, మోస్ట్ థీఫ్ పర్సన్ ఈమె అనమాట. యష్మి ఒక చీఫ్కి ఒక క్లేన్కి ఆమె చీఫ్. ఈమెకున్నంత వంటి వంకర బుద్ధి అందులో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ లేదు. నెంబర్ 3 ఈజ్ అవర్ ఆర్జీవి చుక్క సోనియా. సో సోనియా ఏంటంటే ఆడమన్నప్పుడు టాస్క్లో పడిపోయింది, చేత కాదు. వాగడం ఒకటే వచ్చు పాపకి, వాగడం తప్ప ఇంకేది రాదు. అందులోనే స్పెషలైజేషన్ కోర్సులని చేస్తూ పిహెచ్డి చేస్తుంటుంది సోనియా అనమాట. సోనియా సింగ్ అందాం అనుకున్నా, ఆమెకి సింగ్ లేదు కాబట్టి, సింగ్ అనే అంత సీన్ కూడా లేదు కాబట్టి సోనియాయే ఆర్జీవి చొక్క అనమాట. సో వీళ్ళు ముగ్గురు ద వర్స్ట్ ప్లేయర్స్ ఇన్ ద గ్రూప్. అదే క్లాన్లో ఉన్న ద బెస్ట్ ప్లేయరు శేఖర్ భాష అని చెప్తానప్ప. ఎందుకు అంటే తన ఆడినా ఆడకపోయినా he will literally raise the point which is correct. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తా. ఆడలేదా, కులి జోకులు వేసాడా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏది తప్పు ఏది రైటు, అట్లీస్ట్ వాళ్ళ టీం వాళ్ళు తప్పు చేశారని తను రేస్ చేస్తాడు. అది నిజంగా మెచ్చుకోతగ్గ విషయము. అండ్ మన గేమ్ విషయానికి వస్తే ప్రేరణని సంచాలకుగా పెట్టాడు. అస్సలే పాపకి తెలుగు రాదు. వచ్చిన తెలుగు కూడా ఏదో ఆచి తూచి హామీ తూమి ఆమీ మీమి అన్నట్టు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు అర్థం కాలేదు, నాకు అర్థమవుతుంది. సేమ్ అలాగే ఉంటుంది ప్రేరణది కూడా. సో సంచాలకుగా పెట్టడం, ఆ గేమ్ అంతా క్లమ్జీగా అయిపోవడము. ఆమె సంచాలక అయినప్పుడు ఇక్కడ యష్మి, సోనియా, పృథ్వీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. దానివల్ల గేమ్ అంతా బ్లండర్ మిస్టేక్. వాళ్ళోళ్ళు ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో, అభయ్ ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో యష్మి ఎంతలాగా మ్యానిపులేట్ చేసిందంటే ప్రేరణని, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు వింటున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు, సంచాలక్ డిసిషనే ఫైనల్ అని ఈవిడ ఒక్కాడించేసి మరీ చెప్పేసి ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. అది కాదు, వాళ్ళోళ్ళు ఓడిపోతే ఈమె యష్మి అంటే ఇలా అనేది డ్యాన్స్ చేస్తుంది. చూడడానికి అమ్మ ఎంత సైకోదానివేందే నువ్వు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నిజంగా చాలామంది శోభా శెట్టితో పోల్చుతున్నారు, కానీ శోభా ఫార్ బెటర్ అబ్బా యష్మితో పోల్చుకుంటే. యష్మి యు ఆర్ ద వర్స్ట్ ప్లేయర్ ఇన్ ద గ్రూప్. మొత్తం ఇప్పటికీ చెప్తున్నా, కేవలం లక్ ఫ్యాక్టర్తో మాత్రమే నువ్వు హైయెస్ట్ మెంబర్స్ ఉన్న క్లేన్లో నువ్వు ఆడుతున్నావు తప్ప నీ అంతటి నువ్వు ఫోకస్డ్గా ఒక్క గేమ్ కూడా ఆడలా. సో అండ్ చాలా బాగా ఆడిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. నిన్న మణికంఠ చాలా బాగా ఆడాడు, నిఖిల్ చాలా బాగా ఆడాడు, ఇన్ఫ్యాక్ట్ విష్ణుప్రియ కూడా చాలా బాగా ఆడింది. సో అండ్ నబిల్ కూడా చాలా బాగా ఆడాడు వ్యాక్స్ దాంట్లో. కానీ పృథ్వీ నువ్వు ఖచ్చితంగా ఈ వీక్ వెళ్ళిపోతే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం గారు, పృథ్వీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా వీళ్ళిద్దరికే లీస్ట్ ఉంది, మిగతా వాళ్ళందరికీ కూడా హైయెస్టే ఉంటుంది. సో ఆదిత్య ఓం గారి నుంచి పృథ్వీ బయటకు వచ్చేస్తే పొగరంతా అణిగిపోద్ది అన్న ఫీలింగ్. నిజంగా లిటరల్లీ ప్రతిదానికి ఊరికే ఊదికే వాదిస్తూ ఉన్నాడు. వేస్ట్ అబ్బాయి, ఈ కన్నడోళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మాకున్న బుర్రను కూడా పాడు చేసి చెప్తున్నారు. అసలు బయట ఉన్న ఒపీనియన్ బిగ్ బాస్ ఎవడు చూస్తాడని మీరు చేసే యాసలకి అసలు చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ మాని దొబ్బుద్ది అనమాట. అలాగుంది. సో మొత్తానికి ఇదబ్బా పెద్దగా చెప్పేదేం లేదు, అందరూ బాగానే టాస్క్లు ఆడుతున్నారు, వీళ్ళే అతి చేస్తున్నారు. వీళ్ళు అతి మానేసి టాస్క్లు చేస్తే బాగుంది అనిపించింది. నేను ఆ టాస్క్లు అసలు నాకు నైన్గా ఎక్కడ పర్ఫార్మెన్స్ ఏం కనపడలా, సీతది కూడా పెద్ద ఏం లేదు. సో ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు ఊరికే. చూడాలి గెట్ బ్యాక్ అవ్వి వీళ్ళందరూ మంచిగా టాస్క్లు ఆడితే బాగుంది అనిపించింది. వెరీ గుడ్ ఫర్ నిఖిల్ కమ్బ్యాక్ బాగుంది. మణికంఠ వీళ్ళిద్దరే ఉన్నా కూడా అద్రిపోయేటట్టు ఆడుతున్నారు, చాలా బాగుంది. సో ఇది బిగ్ బాస్ సీజన్ 8 అండ్ ఎపిసోడ్ నెంబర్ 12 రివ్యూ అనమాట. సో అదనమాట మ్యాటర్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే